హలో హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ విష్ణు గౌరీ లైఫ్ స్టైల్. చూసారా మా గార్డెన్లోని పసుపు పూల చెట్టు. ఈ పందిరి ఎంత బాగా అయితే కాస్తుందో, చాలా బాగా అయితే కాస్తుందండి. సంవత్సరం పొడిగినా కూడా కాస్తూనే ఉంటుంది. వర్షాకాలం అయితే మరీ బీభత్సంగా అయితే కాస్తుంటుంది. ఈ పువ్వులు మనం దేవుడి మందిరంలో పెట్టుకుంటాం కదా, చూస్తారు కదా మీరు, మా వీడియోస్ పెడుతుంటాను. ఎంత అందంగా ఉంటాయి అంటే అంత అందంగా ఉంటాయండి. ఈ పసుపు పువ్వులు మధ్య మధ్యలో అక్కడక్కడ ఎర్రమందారాలు పెట్టేమంటే చాలా అయితే చాలా ఎక్సలెంట్గా బాగుంటుంది. దేవుడి మందిరం అంతా కూడా ఎంతో నిండుగా కళకళలాడుతూ ఉంటుందండి. అయితే ఎక్కడైనా సరే ఈ పందిరి కనిపిస్తే మీకు చిన్న కొమ్మ అయితే తీసుకొచ్చి వేసుకోండి. కొమ్మ వేస్తే చాలండి, ఈ పందిరి అయితే చక్కగా నాటుకుంటుంది. అసలు మనం మొక్క ఏం అవసరం లేదు. మీరు ఎక్కడ కనిపించినా సరే కొమ్మ వేయండి. నేనైతే కొమ్మలు చాలామందికి ఇచ్చాను. చాలామంది అయితే వేసుకున్నారు కూడా. నేను నాటిని కూడా ఇచ్చాను, మామూలుగా కూడా ఇచ్చాను. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. పసుపు పచ్చగా చాలా అయితే చాలా పచ్చగా కళకళలాడుతూ అయితే ఉంటుంది మన దేవుడి మందిరం ఎప్పుడూ కూడాని.